ఇంతకుముందు రంగారెడ్డి జిల్లా బాలాపూర్ల మండలం 2006లో ఒక ఎకరా విస్తరాన్ని ప్లాట్గా మార్చి విక్రయించగా పలువురు కొనుగోలు చేసి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారట. ఆ స్థలాన్ని రెవెన్యూ శాఖ సాగుభూమిగా కొనసాగిస్తూ పట్టా పాస్ పుస్తకాలు రద్దు చేయడం లేదు. భూభారతిలో ఉన్న ఆటోమేటిక్ విధానంతో చేతులు మారే ప్రమాదం ఉందని బాధితులు లబోదివో అంటున్నారు. ఓకే, ఈయన అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు కదా, ధరణి ఓ భూభారతి, ధరణి అంటే పెద్ద స్కామ్ జరిగింది, ధరణిలో చాలా మటుకు ల్యాండ్కు సంబంధించి అవకతవకలు జరిగినాయి, చాలామంది రైతులే కావచ్చు భూమి యజమానులే కావచ్చు చాలా వరకు నష్టం పోయిర్రు, ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పేసి అప్పుడు నెత్తి నోరు పెట్టినట్టు మస్తు మొత్తుకురు కదా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మొత్తుకున్న తర్వాత ఏమైంది, వాళ్ళు ఒకటి తీసుకొచ్చారు మళ్ళీ ఇది భూభారతి అని చెప్పేసి. మీదేమైనా చక్కగా ఉందా, మీరు తెచ్చిన భూభారతి ఏమైనా చక్కగా ఉంటే గది గట్లే పాడైంది. ఇప్పుడు వాళ్ళు చేసింది అట్లుందని మీరే అభియోగాలు మోపిర్రు, మళ్ళీ మీరు చేసింది ఏమైనా చక్కగా ఉందంటే మీరు చేసింది ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే క్లారిటీగా భూములు కొనుక్కున్న తర్వాత అవి రిజిస్ట్రేషన్లు జరిగినాక అవి ఇంకా కొనుక్కులలో ఇళ్ళు కట్టడమే కావచ్చు, వెంచర్లు చేసుకోవడమే కావచ్చు, ప్లాట్లు చేసి అమ్మడమే కావచ్చు, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఏ భూములు అయితే వీళ్ళు కొనుక్కుర్రో ఆ అమ్మినోళ్ళ దగ్గర నుంచి ఇంకా వీళ్ళకి ఏమంటారు వీళ్ళ పేరు మీదకి పట్టా పాస్ పుస్తకాలు వస్తలేమంట. ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ అయిందనుకో ఎవరైతే ఉంటే వాళ్ళ పేరు మీద రావాలి, కాకుండా పట్టా పాస్ పుస్తకాలు ఇంకా వాళ్ళ పేరు మీదనే ఉంటున్నాయి, పహానీలు వాళ్ళ పేరు మీద ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఎవరైతే అమ్మినోళ్ళు ఉంటారు కదా ఓనర్లు, మాకేమైనా పైసలు రాకపోతాయా అని చెప్పేసి అది కూడా ఇంకోంది బెదిరింపులకు దిగుతుర్రంట. బెదిరింపులకు దిగి వాళ్ళ పహానీలు పట్టా పాస్ పుస్తకం మా పేరు మీద ఉంది, ఇది అగ్రికల్చర్ ల్యాండ్ ఇంకా సాగు భూమే, ఇది మీరు ఎట్లా కన్స్ట్రక్షన్ చేసుకుంటారు దీన్ని అని చెప్పేసి బెదిరించుకుంటూ పైసలు వసూలు చేసిన దాఖలాలు కనబడుతున్నాయి ఇక్కడ. ఇక మీరు చేసిన భూభారతితోటి అప్పుడు చేసిన ధరణి బాగలేదని భూభారతి తీసుకొచ్చారు. భూభారతి కూడా మొత్తం ఇదే ఏమంటారు రైతులను కానీ సగటు భూ యజమానులకే కానీ నాశనం చేసే భూభారతే తప్ప కానీ అది కూడా దాంతో కూడా ఎటువంటి యూజ్ అనేది అసలే లేదు. అదే వార్త ఇక్కడ వచ్చింది కూడా, మనం కూడా అదే మాట్లాడుకోవచ్చు. వెంటనే తొలగించకపోతే ముప్పు అని చెప్పేసి కూడా గట్టిగా మాట్లాడుతున్నట్టు. అది 2000 భూ దస్త్రాల ప్రక్షాళన ప్రకారము రాష్ట్రంలో దాదాపుగా 11 లక్షల ఎకరాలు క్రయ విక్రయాలు జరిగిపోయిన తర్వాత కూడా ఇంకా సాగు భూములనే ఉన్నాయి అని చెప్పేసి, అది సాగు భూములే ఉన్నాయని చెప్పేసి ఎల్ఆర్యూపీ సమయంలో గుర్తించారు. కొంత మేరకు సరిచేసే ప్రయత్నం చేసినా కూడా మిగతా అయితే కాలేవంట. చాలా జాగ్రత్త. ల్యాండ్ కొనేవాళ్ళే కానీ అమ్మేవాళ్ళు కానీ, అమ్మేటోళ్ళకేం బాధ ఉండదు, కొనేటోళ్ళకే బాధ. లక్షలు ఆల్రెడీ కష్టపడి తీసుకొచ్చి కొంటారు పుసుకుమని, కొన్న తర్వాత అది ఏమవుతుంది లాస్ట్కి ఇంకా వాళ్ళ పేరు మీద ఉండడం, ఇంకా పట్టా పాస్ పుస్తకాలు రావడం, ఇంకా అది రిజిస్ట్రేషన్ కాకుండా చాలా ఇబ్బందులు అయిన తర్వాత లాస్ కావాల్సి వస్తుంది. 1-2 సార్లు గట్టిగా ఆలోచన చేసుకొని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.